మనకి హైదరాబాద్లో చార్మినార్ ఎంత ఫేమస్, ఇక్కడ మనకి చెన్నైలో కూడా చార్మినార్ బిర్యానీ అంత ఫేమస్ అనమాట. బడ్జెట్లో మనకి చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ ఉంటుంది. సో ఇక్కడ మనకి పారం కోడి చికెన్ బిర్యానీ ఉంటుంది అనమాట. ఇదనమాట డిఫరెన్స్. అండ్ లోపల కూడా మనకి రెడ్డిష్ పింక్ కలర్లో ఉంటుంది అనమాట ఫ్లెష్. చాలా బాగుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, హోప్ యూ హ్యాడ్ ఏ గ్రేట్ డే. మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. అండ్ ఈరోజు మనం చెన్నైలో ఒక ఫేమస్ బిర్యానీ ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ హైదరాబాద్లో చార్మినార్ ఎంత ఫేమస్, ఇక్కడ మనకి చెన్నైలో ఈ చార్మినార్ బిర్యానీ కూడా అంతే ఫేమస్ అనమాట. అండ్ బడ్జెట్లో చాలా మంచి బిర్యానీస్ ఉంటాయి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అని చెప్పారు. అండ్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. అండ్ చికెన్ బిర్యానీలోనే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి అనమాట. పారం కోడి బిర్యానీ అంటారు కదా, సో ఇక్కడ పారం కోడి బిర్యానీ దొరుకుద్ది. అండ్ నార్మల్ బాయిలర్ కోడి కాదు. సో ఇక్కడ ట్రై చేద్దాం. అండ్ మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీని ట్రై చేసి మనం టేస్ట్ చూద్దాం. అండ్ ప్లేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ లోపల వచ్చేసరికి మనకి కూర్చోడానికి ఏమి ఉండవు అనమాట. సో ఫుల్గా మాస్ ఏరియా అనమాట. సో నుంచుని వచ్చి మనం ఆర్డర్ తీసుకుని అక్కడ వచ్చి నుంచుని తింటామే. అండ్ బిర్యానీ అండాస్ అయితే ఇలా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి అనమాట. ఊరికనే అయిపోతాయి అనమాట. అండ్ మార్నింగ్ 11 AM నుంచి ఉంటుంది అనమాట. బిర్యానీ వస్తుంది. ఇదేమో చికెన్ బిర్యానీ అనమాట. మార్నింగ్ 11 AMకే ఆల్రెడీ ఒక అండి ఖాళీ అయిపోయింది అనమాట. అండ్ సెకండ్ అండి వేస్తున్నారు. అండ్ మనం ఇప్పుడు ఒక 2 బిర్యానీస్ అండ్ చికెన్ టిక్కా ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ ఈ చికెన్ బిర్యానీ వచ్చేసరికి కూడా ఇది లగాన్ కోడి బిర్యానీ అనమాట. అండ్ మనకి పారం కోడి ఎలాగో సేమ్ ఇది పారం కోడి అనమాట, పారం కోడి బిర్యానీ. అండ్ చెన్నైలో ఇక్కడ ఇలాంటి పారం కోడి బిర్యానీ ఎక్కడ దొరకదు అనమాట. ఇదే వన్ అండ్ ఓన్లీ ప్లేస్. అండ్ ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి చూద్దాం. అండ్ మనం ఇక్కడ మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం అనమాట. దాంతోపాటు మనకి చికెన్ టిక్కా కూడా ట్రై చేద్దాం. ఒక ఎగ్ వేసి ఒక 3 పీసెస్ ఇచ్చేసారు. 2 పీసెస్ ఇచ్చారనమాట, 2 పెద్ద పీసెస్. అండ్ చూస్తే రైస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది తమిళనాడు స్టైల్ బిర్యానీ అనమాట. అండ్ స్కిన్తో పాటు ఉంటుంది అనమాట చికెన్. అండ్ అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది అనమాట, పారం కోడి టేస్ట్. సో ఇప్పుడు మనం బిర్యానీని ట్రై చేద్దాం. బిర్యానీ అయితే స్పైసీగా అయితే లేదు, మైల్డ్గా ఉంది. కాకపోతే నార్మల్ రొటీన్ చికెన్ నార్మల్ చికెన్ బిర్యానీకి డిఫరెన్స్ టేస్ట్లో అయితే బాగా తెలుస్తుంది అనమాట. ఆ బిర్యానీ ఫ్లేవర్స్ అయితే బాగా తెలుస్తున్నాయి. ఇదనమాట డిఫరెన్స్. అండ్ లోపల కూడా మనకి రెడ్డిష్ పింక్ కలర్లో ఉంటుందన్నమాట ఫ్లెష్. అండ్ బాయిలర్ కోడికి వచ్చేసరికి మనకి వైట్ కలర్లో ఉంటుంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది బిర్యానీ. చాలా గట్టిగా ఉంటుంది అనమాట. కాకపోతే ఇది చాలా బాగా ఉడికింది. చూస్తే మనం ఇలా పీకుతుంటేనే వచ్చేస్తుంది. రెగ్యులర్ బిర్యానీస్ తిని మీకు బోర్ కొడితే ఇది ట్రై చేయవచ్చు. అండ్ ప్లేస్ కూడా చాలా రష్గా ఉంటుందన్నమాట.
అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి మనకి 11 AM అయింది. అండ్ ఈ టైంలోనే కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి మేము ముందు వచ్చాం. ఇంకా మనం అసలు లంచ్ టైం 12-12:30 1 లోపు వస్తే అసలు నుంచోడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత ప్యాక్డ్ ఉంటుంది. ఇదన్నమాట మనకి బిర్యానీతో పాటు రైతా అండ్ మనకి బ్రింజాల్ గ్రేవీ కర్రీ ఇస్తారనమాట. సో బ్రింజాల్ కర్రీతో తినండి, కొంచెం పుల్లగా ఉందన్నమాట. అండ్ నేనైతే ఉట్టి బిర్యానీ తినమని రికమెండ్ చేస్తాను. హాఫ్ ప్లేట్ ఉంటుంది అండ్ 1/4 ప్లేట్ కూడా ఉంటుంది, అదేమో 80 రూపీసే, 130 రూపీస్. చికెన్ బిర్యానీ 1/2 వచ్చేసరికేమో 130 రూపీస్ అండ్ చికెన్ బిర్యానీ 1/4 వచ్చేసరికేమో 80 రూపీస్ అనమాట. ఇప్పుడేమో మనం చికెన్ టిక్కా ట్రై చేద్దాం అనమాట. అయితే బాగా కాల్చారనమాట, మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ తెలుస్తుంది స్మెల్లో. మనం టేస్ట్ చేసి చూద్దాం. చికెన్ టిక్కా అయితే చాలా బాగుంది. అసలు అంతకుముందు ఓన్లీ బిర్యానీస్ ఉండే అనమాట, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. అండ్ కస్టమర్స్ యొక్క రికమెండేషన్ మేరకు అండ్ మనకి ఇలా స్టార్టర్స్ చికెన్ టిక్కా అండ్ తందూరి ఇంకేముండవు. అంతకుముందు ఓన్లీ మనకి బిర్యానీస్ ఉండేవి. అండ్ రీసెంట్గా వీళ్ళు ఇవి కూడా స్టార్ట్ చేశారనమాట. అండ్ ప్లేస్ సరిపోవట్లేదని దీనికి ఆపోజిట్లోనే దీనికి ఎక్స్టెన్షన్ ఉంటుందన్నమాట. అండ్ అది కూడా సరిపోవట్లేదని కొంచెం ఒక 100 మీటర్స్లో ఇంకో ఎక్స్టెన్షన్ ఉంది. చికెన్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయింది. ఇదైతే పుల్లగా కారంగా చాలా బాగుంది. చాలా చాలా సాఫ్ట్ ఉంది. నెక్స్ట్ స్టార్ ఐటమ్ వచ్చేసరికి మనకి మటన్ బిర్యానీ అండ్ 3 మంచి పెద్ద పీసెస్ ఇచ్చారనమాట. అండ్ రైస్ అయితే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది అండ్ వేడివేడిగా ఉందన్నమాట. జస్ట్ ఇది మనకి ఒక హాఫ్ అన్ అవర్లోనే ఒక అండి ఖాళీ అయిపోతుంది అనమాట, అంత ఖాళీ అవుతుంది. మేము వచ్చేసరికి ఇప్పుడు టైం 11-11:30 అవుతుంది. అండ్ ఇప్పుడే మనకి ఒక మటన్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ అండి ఖాళీ అయిపోయింది. అదే ఫస్ట్ అనమాట. అండ్ సెకండ్ అండి కూడా హాఫ్కి అయిపోయింది. అండ్ బిర్యానీ రైస్ని ఒకటే ట్రై చేసి చూద్దాం. అండ్ చికెన్ బిర్యానీకి ఈ బిర్యానీకి ఆ సపరేట్ ఆ మీట్ టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది అనమాట. దాంట్లో ఆ చికెన్ లగాన్ కోడి యొక్క మీట్ అండ్ దీంట్లో ఈ మటన్ యొక్క మీట్ ఫ్లేవర్ కంప్లీట్గా ప్రతి ఒక్క గ్రెయిన్ అబ్జర్వ్ చేసుకుంది అనమాట, అంత బాగా కుక్ అయింది. మటన్ పీస్ పెట్టుకుని చూద్దాం. చూస్తే మటన్ ఎంత బాగా కుక్కుతుందంటే ఇలా ఊరికే తుంపితేనే ఇలా ఊడిపోతుంది అన్నమాట. మటన్ బిర్యానీ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ రెగ్యులర్ చికెన్ బిర్యానీ తినే వాళ్ళకి ఈ చికెన్ బిర్యానీ తినడానికి చాలా డిఫరెన్స్ ఉంది టేస్ట్లో. ఇది చాలా బాగుంది. అటు ఇటుగా మనకి నాటుకోడి బిర్యానీ లా ఉంది. స్మాల్ మటన్ బిర్యానీ వచ్చేసరికేమో మనకి 1600 రూపీస్ అనమాట. మటన్ బిర్యానీ 6 మెంబర్స్కి సరిపోతుంది. అండ్ 3200 రూపీస్కేమో 12 మెంబర్స్ సరిపోయే మటన్ బిర్యానీ ఉంటుందన్నమాట బకెట్లో. 3200కి మనకి 12 మెంబర్స్ సరిపోయే మటన్ బిర్యానీ ఇస్తారు. అండ్ చికెన్ బిర్యానీ 1000 రూపీస్కి 6 మెంబర్స్ అండ్ 2000 రూపీస్కి 12 మెంబర్స్కి ఇస్తారన్నమాట, సరిపోయేంత బిర్యానీ ఇస్తారన్నమాట. అండ్ క్వాంటిటీ అయితే చాలా ఇస్తున్నారు. అండ్ ఒక బిర్యానీ ఇద్దరికి సరిపోతుంది అనమాట, అంత క్వాంటిటీ ఇస్తున్నారు. అండ్ పీసెస్ కూడా చాలా టెండర్ఫుల్గా అండ్ జ్యూసీగా ఉన్నాయి అండ్ బాగా కుక్ అయినాయి అనమాట. అండ్ ఇక్కడైతే ఏం కుకింగ్ సెషన్ ఏం లేదనమాట, వేరే ఒక గోడౌన్లో ఉంది, అక్కడ కుక్ చేసి ఇక్కడ బిర్యానీ హండీస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది.
కూడా ఈ బ్రెడ్ హల్వా కూడా చాలా ఫేమస్ అనమాట. చాలా టేస్టీగా ఉంది. దీనిలో కాజు, డ్రై ఫ్రూట్స్, పంకిన్ సీడ్స్ ఉన్నాయన్నమాట. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. సీ ద అమౌంట్ ఆఫ్ ఘీ ఆన్ దిస్. ఈ బ్రెడ్ హల్వా వచ్చేసరికి 50 రూపీస్. ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్త్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్ బాయ్, టేక్ కేర్.